హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను సగ్గుబియ్యంతో దోశలు వేశాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడు వేసుకునే దోశలు కాకుండా మనం ఈ సమ్మర్లో ఇలా ఒకసారి సగ్గుబియ్యంతో చేసి చూడండి. బాడీకి చాలా సలవ చేసినట్టు కూడా ఉంటుంది. ఈ బాడీ అనేది హీట్ అవ్వకుండా ఉంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చూసారు కదా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ఇక్కడ 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇవి పెద్ద సగ్గుబియ్యమే తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర చిన్నవి ఉంటే ఆ చిన్నవి కూడా వేసుకోవచ్చు. ఇవి 1 కప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 1/2 కప్పు మినప్పప్పు, సాయి మినప్పప్పు ఉంటుంది కదా, అది వేసుకున్నాను. వేసుకుని ఒకసారి ఇదంతా ఇలాగ కలుపుకోండి. ఇలా కలుపుకుని దీన్ని ఒక 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత మనం మంచినీళ్ళు తాగే వాటర్ ఉంటాయి కదా, వాటిని వేసుకుని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోండి. అలాగే 1 కప్పు రైస్ వేస్తున్నాను. మీ దగ్గర మామూలు రైస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ రేషన్ రైస్ వేసాను. వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. అలాగే 1/4 కప్పు అటుకులు వేసుకోండి. నేను ఇక్కడ మందంగా ఉన్న అటుకులే వేసుకున్నాను. వాటన్నిటిని ఒకసారి కలిపి కూడా 3 సార్లు కడిగిన తర్వాత దీంట్లో కూడా మంచి నీళ్ళు వేసుకుని మూత పెట్టుకుని దీన్ని కూడా 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. చూడండి ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. చూడండి ఒక 5 గంటల తర్వాత సగ్గుబియ్యము, మినప్పప్పు చక్కగా మంచిగా నానింది. చూడండి ఇవి తొందరగానే నానిపోతాయి ఫ్రెండ్స్. ఇవి నానిన తర్వాత వాటిని కూడా ఒకసారి చూద్దాం. ఇవి కూడా మంచిగా నానిపోయినాయి. చూసారు కదా, ఈ వాటర్నే యూస్ చేసుకుని మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి మిక్సీలో ఎంతైతే మనకి పడుతుందో అంత వేసుకుని ఈ వాటర్ని దాంట్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా ఈ వాటరే వేసుకోండి. వేసుకుని ఇలాగ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలో వేసుకుందాము. ఇలాగా మొత్తం పిండి అంతా కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకోండి. పట్టిన తర్వాత మనం చేతితోటి చక్కగా ఇదంతా కలిసేటట్టు కింద ఒక 3 నుంచి 4 నిమిషాలు మంచిగా కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల మంచిగా ఫర్మెంటేషన్ అనేది మంచిగా జరుగుతుంది. చూడండి ఇప్పుడు మూత పెట్టుకుని నేను మొత్తం రాత్రంతా ఉంచేసాను. ఇప్పుడు నెక్స్ట్ డే చూద్దాం. చూడండి పిండి ఎంత మంచిగా పులిసిందో కదా. ఇదంతా ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న బబుల్స్ అన్నీ పోయేటట్టు కింద ఒకసారి ఇలా కలుపుకుంటే మీకు ఎంత అయితే అవసరమో అంత పిండి చిన్న గిన్నెలోకి తీసుకోండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 2 రోజులు 3 రోజులు అలా కూడా యూస్ చేసుకోవచ్చు, మామూలు దోశ పిండిలాగా. చూడండి చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది ఈ దోశలు. ఇదంతా ఒకసారి సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకోండి. అలాగే ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఒకసారి టిష్యూ పేపర్ తోటి ఇలాగా తుడిచేసుకోండి. తుడిచిన తర్వాత ఇప్పుడు ఇలా మనము దోశలు వేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇది ఊతప్పం కింద కావాలనుకుంటే ఊతప్పం కింద వేసుకోవచ్చు. కొంచెం స్పాంజ్ దోశల కింద కావాలంటే స్పాంజ్ దోశల కింద వేసుకోవచ్చు. నేనైతే ఇలా పల్చగా వేస్తున్నాను. మీరు ఎలా వేసుకున్నా ఈ దోశలు అనేవి మంచి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి పిండి కన్సిస్టెన్సీ చూసుకుని మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ దోశ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోవడమే. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అలానే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.